హలో ఆల్, సీజన్లో దొరికే కాలీఫ్లవర్ పికిల్ మనం ఎలా పట్టుకోవాలో ఒకసారి మన స్టైల్లో చూసేద్దామా. నాకు మధ్యలో గుర్తొచ్చిందండి, కాలీఫ్లవర్ పచ్చడి ఎలాగో పడతాము మన సబ్స్క్రైబర్ కూడా చూపించాలని చెప్పేసి. సో కొంచెం మధ్యలో చూపిస్తున్నాను, అంటే టోటల్గా ఏమి అవ్వలేదులే. ఫస్ట్ అయితే తాలింపు పెట్టేస్తున్నాము. మనది పెద్ద ఫ్లవర్, ఒక్క ఫ్లవరే కాలీఫ్లవర్ ఒక్కటే, పెద్దది కాకపోతే చాలా పెద్దది క్వాంటిటీ. సో అందుకని ఒక హాఫ్ కేజీ ఆయిల్ అయితే వేసాను. హాఫ్ కేజీ ఆయిల్లో పోపు దినుసులు ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా వాటిని ఏమంటారు వెల్లుల్లిపాయ రెబ్బలు తొక్క తీసి వేసాను అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం లైట్గా పసుపు కూడా వేసాము. సో నాకు ముందుగా ఆ వీడియో తీద్దామన్న థాట్ అయితే రాలేదు, తర్వాత గుర్తొచ్చింది. ఫస్ట్ నుంచి అనుకున్నాను తీద్దామని, బట్ మర్చిపోయాను ఇవన్నీ చేసే హడావిడిలో. సో ముందుగానే ఈ పోపు అయితే పెట్టేశాను. మధ్యలో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను, ఇంగువ పసుపు కూడా వేసాను. ఆపేసిన తర్వాత వేయాలి కదా, సో కొంచెం లైట్గా పసుపు వేసాను పోపులో. ఇలాగో మనం కాలీఫ్లవర్ ముక్కల్లో కూడా వేసుకుంటాం కదా, సో అందుకని కొంచెం పసుపు వేసాను. ఒకసారి కలిపెట్టేసి పక్కన పెట్టాను. దీనికంటే ముందు కొంచెం ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేశాను, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇవి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇవి చల్లారబెడుతున్నాను. ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేద్దాం. కొంచెం మీకు కనిపిస్తుంది కదా, లైట్గా బ్రౌనిష్ వచ్చింది. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఇలా మంచిగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఈ పౌడర్ని అంతటిని. ఇప్పుడు పోపు అయితే ఆపేసాం కదా, అది చల్లారేలోపు మనం ముక్కలు చూద్దాం. ఇవండి ముక్కలు ఇలా పెట్టారు. ఒక గిన్నెలో ఒక ట్రేలో పెట్టి అక్కడ పెట్టాము. అది మార్నింగే దాన్ని వలిచి శుభ్రంగా కడిగి ఎండలో కొంచెం ఆరబెట్టి తుడిచి, కొంచెం తేమ ఉన్నా కానీ మన పికిల్ అనేది పాడైపోతుంది. సో కొంచెం కూడా తేమ ఉండకూడదు. అందులో ఇప్పుడు మనం మొత్తగా పొడి చేసుకున్న ఆవాలు, మెంతులు పౌడర్ వేసేసుకుందాం. అలాగే అందులో మా అత్తయ్య కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేస్తుంది. అవి తింటున్నప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే వెల్లుల్లిపాయ హెల్త్కి కూడా చాలా మంచిది కదా, సో అందుకని అందులో కూడా కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాము. సో ఈ మెత్తడి పౌడర్ కూడా కొంచెం ఉంచాను, కొంచెం వేసాను. మళ్ళీ ఎక్కువైంది అనుకోండి చేదొచ్చేసేది కదా, సో అందుకని కొంచెం వేసాను. ఈలోపు మా అత్తయ్య గారు నిమ్మకాయ రసం తీస్తున్నారు. నేనైతే ఈ పెద్ద ఫ్లవర్కి వచ్చేసి 100 గ్రామ్స్ పచ్చికారం, 3 మ్యాంగోస్ పికిల్ పౌడర్ ఉంటుంది కదా, అది 100 గ్రామ్స్ తీసుకొచ్చాము. 100 గ్రామ్స్ మొత్తం వేసేసాను అనమాట. ఇదైతే మనకు కలుపుకుంటే మెజర్మెంట్స్కి సరిపోయినట్టే అనిపించింది. సో ఇది 100 గ్రామ్స్ పసుపు, కొంచెం సాల్ట్, ఇది కూడా అంతే 100 గ్రామ్స్ ఉండదు కానీ ఇంకా తక్కువ, ఒక 80-60 గ్రామ్స్ ఉంటుంది. అది సాల్ట్ కూడా వేసేసి కలిపేసాను అనమాట. ఇందులో కూడా మనం కొంచెం పసుపు వేయాలి. పసుపు ఏమైనా యాంటీబయాటిక్ కదండి, సో అన్నింటిలో కొంచెం మనం కర్రీస్లో కూడా కొంచెం పసుపు వేసుకుంటాం కదా, సో అందులో కొంచెం పసుపు కూడా వేసాను. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం కచ్చపిచ్చగా చేసి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట, వెల్లుల్లిపాయ ఫ్లేవరు. సో కచ్చపిచ్చగా వెల్లుల్లిపాయ కూడా ముక్కలు చేసేసి అది కూడా అందులో వేసి కలిపేసాను. ఇలా అనమాట. ఇప్పుడు మొత్తం కలిపేద్దాం. ఇప్పుడు కారం సరిపోయిందో లేదో తెలిసేది మనకి, కలిపితేనే కదా తెలిసేది. సో మొత్తం కలిపేద్దాము. అందులో ఉన్న వెల్లుల్లిపాయ, కారం, ఉప్పు, పసుపు మొత్తం మిక్స్ అవ్వాలి కదా. అలాగే అక్కడ మన పోపు అనేది చల్లారుతుంది. ఈలోపు మనం దీన్ని తిప్పేద్దాం. చిన్న గరిటె పెట్టాను, నెక్స్ట్ పెద్ద గరిటె పెడదాంలేండి. ఇప్పుడైతే నేను ఒక చేతితో మొబైల్, ఒక చేతితో చిన్న గరిటె పట్టుకొని తిప్పుతున్నాను. ఒకసారి ఫోన్ పక్కన పెట్టేసి మొత్తం కలిపి మీకు చూపిస్తాను మళ్ళీ. అప్పుడు కారం సరిపోయింది లేదని మనకు తెలుస్తుంది. మొత్తం కలిస్తే ముక్క మొత్తానికి కారం పడితే కదా మనకు తెలిసేది కారం సరిపోయింది లేదు అనేది. సో ముక్క మొత్తానికి కారం పట్టేలాగా మొత్తం కలిపేద్దాం. నేనైతే ఒకసారి గరిటె ఫోన్ పక్కన పెట్టేసి ఇది మొత్తం కలిపేసాను అనమాట. సో సరిపోయింది మనకి కారం అనేది. 100 గ్రామ్స్ వేసాము. ఉప్పు కూడా అంతే, ఒక 60-80 గ్రామ్స్ వేసామేమో. 60-80 కదండి, 60 కానీ 80 కానీ. ఇందాక పసుపు చెప్పాను కదా, అప్పుడు వేయలే, ఇప్పుడే వేస్తున్నా పసుపు. కొంచెం పసుపు మర్చిపోయాను, చెప్పాను కానీ మర్చిపోయాను కదా, ఇప్పుడు వేస్తున్నాను. పసుపు వేసి మళ్ళీ కలిపాను. ఈ లోపైతే మన పోపు చల్లారిపోతుంది కదా,
ఆ పోపు మొత్తం కంప్లీట్గా కూల్గా అయిపోవాలి, మన రూమ్ టెంపరేచర్కి వచ్చేసేయాలన్నమాట. అప్పుడు అందులో మనం వేసి కలుపుకోవాలి. కారం అనేది సరిపోయింది. మనం ఎక్కువ కారం అయినా సరే తినలేము, పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం తింటారు కదా. మా అత్త ఏమో లెమన్ జ్యూస్ తీస్తున్నారు. అవి కూడా పెద్ద పెద్ద నిమ్మకాయలు ఒక 3-4 తీసుకొచ్చి అవి పెడుతున్నారు. దానిలో నీళ్ళు కన్నా గింజలు ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మీకు వేసేటప్పుడు కనిపిస్తుంది. ఆ నిమ్మకాయ రసం కన్నా అందులో ఉన్న గింజలే ఎక్కువ ఉన్నాయి, నిమ్మకాయ గింజలు. ఇదిగోండి చూసారా, అందులో ఉన్న జ్యూస్ కన్నా అందులో ఉన్న గింజలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదైతే సరిపోదు, మళ్ళీ ఇవైతే మా దగ్గరలో షాప్స్ లేవు, షాప్స్ దగ్గర అయితే ఉంటే తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ప్రస్తుతానికి కలిపేస్తాము. మళ్ళీ ఈవినింగ్ ఒక 2 లెమన్స్ తీసుకొచ్చి కలిపేయాలి. ఇందులో ఎక్కువ గింజలే ఉన్నాయి, జ్యూస్ అయితే తక్కువ ఉంది, గింజలే. నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకుని ఒక చేత్తో వడగొట్టున్నాను కదా, సో అందులో గింజలు పడిపోయినాయి. ఆ గింజలు ఇప్పుడు మనం తీసేయాలి, లేకపోతే మనకి తగిలి అనుకోండి పచ్చళ్ళలో చేదుగా అనిపిస్తుంది. సో మొత్తం గింజలు తీసేసాను నేను ఫోన్ పక్కన పెట్టేసి. ఒక్క గింజ ఉన్నా అది మన ఎవరి పంట కింద పడింది అనుకోండి, ఇంకా అంతే, ఆ పచ్చడి ఇంకా మన మొహానికి వేసి కొడతారు. అసలే ఫస్ట్ టైం ఈ పికిల్ ట్రై చేస్తున్నాం మేము. సో జ్యూస్ వేసాక కూడా మొక్కకు పట్టేలాగా ఒకసారి మనం తిప్పుకోవాలి. ఈలోపు మన పోపు అయితే చల్లారింది, నేను చూద్దాము. చాలా క్రంచీగా వచ్చినాయి అన్నమాట. కరివేపాకు, మిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. హాట్ ఆయిల్లో వేసాం కదా, చక్కగా మగ్గిపోయినాయి. కూడా కారం పట్టింది. ఒక 10 minutes తర్వాత నేను చూపిస్తున్నాను మళ్ళీ మీకు ఇది. సో ఇది కూడా కారం బాగా పట్టింది ముక్కకి. సో అందులో వేసేసి తిప్పేద్దాం ఇప్పుడు మనం బాగా. చూడడానికి ఇది చాలా కలర్ఫుల్గా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇది అయితే మనకి ఒక 2 months అయితే నిలువ ఉంటుందండి, అంటే ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. ఎందుకంటే మనం అవి నూనెలో ఎక్కడ డీప్ ఫ్రై చేయలేదు కదా, ఎండలేదు కదా. అందులోనూ మనకి క్యాలీఫ్లవర్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, క్యాలీఫ్లవర్ ఈజీగా కుక్ అయిపోతుంది. సో అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవచ్చు నాకు తెలిసినంతవరకు. సో అందుకని అందరూ తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటారు దీన్ని. సో ఒకసారి మొత్తం తిప్పేద్దాము. ఆయిల్ సరిపోయినట్టు ఉందో లేదో మనకి, ఎందుకంటే ఇప్పుడు తెలియదు, ఎందుకంటే ఆయిల్ మొత్తం ముక్కకు పట్టి తేలుతుంది, వాళ్ళు ఎక్కువైపోతే బాగోదు కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం మంచిగా కలిపేసి ఈ నీట్గా క్లీన్ చేసాను ఈ బాక్స్, ఈ డబ్బాలో అయితే ఇది పెట్టేద్దాం. ఎప్పుడైనా సరే పచ్చలో స్టీల్ డబ్బాలో పెట్టకూడదండి, ఈ ప్లాస్టిక్ డబ్బాలే యూజ్ చేయాలి. పచ్చళ్ళకి మాత్రమే ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేయాలి. సో అందులో మొత్తం సర్దేశాం అనమాట, పచ్చడి మొత్తం ఆ బాక్స్లో పెట్టేశాను. ఆ బౌల్లో ఉన్నది ఇందులోకి సర్దేశాను. చాలా కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీరేమైనా వేరుగా చేస్తారో లేకపోతే ఇంకేమైనా అయ్యారో అయితే చెప్పండి, కమెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పండి. చూడడానికి చాలా అమ్మేగా ఉంది కదా. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Follow for more videos. Please do subscribe. Thank you all.